So Workato is an integrated automated innovative tool. A single platform can automate all across your organization. No coding is needed. What is the integration? Anybody has any idea? What is mean by integration? The name itself, it is saying something. What is mean by integrate? Connection between two domains or two tools. Yes. Connection means you are connecting two Inte- applications through integrating two applications. Like మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలనుకోండి. ఓకే, సింపుల్. ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ ఐటీ తీసేసి మనం ఓకే ఒక ఒక జర్మన్ క్యాండిడేట్ ఉన్నారు, ఒక ఇంగ్లీష్. ఓకే, సో టూ పీపుల్ ఉన్నారు. ఎక్కడ ఏంటంటే ఇంగ్లీష్, ఒక జర్మన్ క్యాండిడేట్. ఓకే, సో తినకి ఇంగ్లీష్ రాదు, తినకి జర్మన్ రాదు, తినకి ఇంగ్లీష్ రాదు. సో హౌ టు కమ్యూనికేట్ బోత్ ఆఫ్ దెమ్? ఎనీ సొల్యూషన్? హలో హలో ఎస్ సార్. హలో సార్, ఎనీ సొల్యూషన్ ఏమన్నా ఉందా? ఇక్కడ ఇక్కడ తినకి జర్మన్ రాదు, తినకి ఇంగ్లీష్ రాదు. సో ఈ బోత్ పీపుల్ కూడా కమ్యూనికేట్ అవ్వాలంటే ఏమన్నా సొల్యూషన్ ఉందా? మీడియేటర్ ఏమీ లేదా? మీడియేటర్ సారీ, మీడియేటర్ మీడియేటర్. సో మీడియేటర్కి ఏం రావాలి? కరెక్ట్గానే చెప్పారు. మీడియేటర్కి ఏం రావాలి? బౌద్ధ లాంగ్వేజెస్ అవును. ఇప్పుడు ఇతనికి జర్మను రావాలి, ఇంగ్లీష్ తర్వాత ఇంగ్లీషు రావాలి. ఇంగ్లీష్ రావాలి. సో వస్తే ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడి నుంచి వచ్చిన దాన్ని ఇక్కడికి డెలివరీ చేస్తాడు. సో ఇక్కడి నుంచి వచ్చిన తినకి డెలివరీ చేస్తాడు. రైట్, అంతే కదా? సో ఇక్కడ ఏం మిడిల్ వేర్, ఇక్కడ ఏంటంటే ఇంటర్ప్రిటర్ అంటాం దీన్ని. మనం టెర్మినాలజీ ప్రకారం తీసుకుంటే ఇంటర్ప్రిటర్ అంటాం. అంటే ఒక లాంగ్వేజ్ నుంచి ఒక లాంగ్వేజ్ కన్వర్ట్ చేసుకుని ఇంటర్ప్రిటర్ అంటాం. అలాగే మన సాఫ్ట్వేర్లో మనం మిడిల్ వేర్ టెక్నాలజీ సిఎస్బిస్ అంటాం అనమాట. అంటే ఇన్ ప్లేస్లో జావా ఉండొచ్చు. అప్లికేషన్, టూ అప్లికేషన్ మనం ఇంటిగ్రేట్ చేస్తున్నాం అంటే ఇంగ్లీష్ ప్లేస్లో జావా, ఇక్కడ బ్యాక్ అండ్ అరాకుల్ ఉండొచ్చు. ఓకే, సో ఈ టూ కమ్యూనికేట్ అవ్వాలంటే మనకి మిడిల్ వేర్ టూల్స్ ఎన్నో ఉంటేనే ఇది అవుతుంది. ఎందుకంటే ఇది ఇండిపెండెంట్గా ఒక లాంగ్వేజ్, ఒక ప్లాట్ఫామ్. ఇది ఇండిపెండెంట్గా ఒక ప్లాట్ఫామ్. అలాగే ఎస్ఐపి ఏదైనా తీసుకోండి. ఓకే, నెక్స్ట్ సేల్స్ ఫోర్స్. ఓకే, సో ఏదైనా తీసుకోండి. సో ఈ కంపెనీ అంటే మిడిల్ వేర్ టెక్నాలజీస్. దీనికి వచ్చిన సొల్యూషన్ ఏంటంటే మనకు మార్కెట్లో ఉన్నాయి ఏంటంటే మూల్సాఫ్ట్, వర్కాటో, నెక్స్ట్ ఏపీజీ, నెక్స్ట్ టిప్పో టూల్ ఒకటి ఉంది, టిప్పో. నెక్స్ట్ డాటా పవర్, నెక్స్ట్ ఐబిఎం ఏపీఐ కనెక్ట్. ఓకే, సో ఇలాగా టూల్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా డెల్ భూమి.
ఓకే. సో వీటన్నిటి టెక్నాలజీస్ ప్రకారంగా వీటన్నిటిని ఏదో ఒక ఇంటిగ్రేషన్ టూల్ వాడి ఇంటిగ్రేషన్ అనేది పాసిబుల్ అవుతుంది అనమాట. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ అన్నిటికన్నా ఇప్పుడు మీకు మూల్సాఫ్ట్లో తీసుకుంటే మూల్సాఫ్ట్ బాగానే పాపులర్ అయింది. ఓకే. సో కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రాజెక్ట్స్ కొంచెం డిలే అవుతున్నాయి. ఓకే. సో వర్క్యాటర్కి ఏంటంటే దీంట్లో ఉన్న స్పెసిఫిక్ ఏంటంటే నో కోడింగ్ అండ్ ఎంటర్ప్రైజ్ లెవెల్లో ఎక్కడైనా సరే హెచ్ఆర్ కానీ ఫైనాన్స్ కానీ నెక్స్ట్ రిసోర్స్ మేనేజ్మెంట్ కానీ సపోర్ట్ కానీ ఏ ఏ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ లెవెల్లో ఏ డిపార్ట్మెంట్లో అయినా సరే దీన్ని యూజ్ చేసుకునేలాగా దీన్ని బిల్డ్ చేశారనమాట. హలో హలో చెప్పండి. హలో హలో ఎవరు మాట్లాడారు? కెన్ ఐ కంటిన్యూ? హలో యా నథింగ్ సార్ కనెక్టెడ్ Yes, yes. ఓకే ఓకే ఓకే. సో ఇక్కడ ఏంటంటే నో కోడింగ్ ప్లాట్ఫామ్ కింద దీన్ని బిల్డ్ చేశారు. సో దీని యొక్క ఇంటిగ్రేషన్ కానీ దీంట్లో మనకు కవర్ అయ్యేది ఏంటంటే ఇంటిగ్రేషన్ విత్ ఆటోమేషన్. సో ఆటోమేషన్ అంటే ఏంటి, ఇంటిగ్రేషన్ అంటే తెలుస్తుంది. ఆటోమేషన్ అంటే ఏదైనా పర్లేదు చెప్పండి. ఆటోమేషన్ అంటే దాని మీనింగ్లోనే ఉంది. ఆటోమేషన్ అంటే ఆటోమేటిక్ స్క్రిప్ట్ రన్ గాని చేస్తుంది. అంటే వితౌట్ మాన్యువల్ ఎఫర్ట్ అన్నమాట. ఇప్పుడు ఏదైనా జాబ్ మనకి ఏమైనా ఉండాలనుకోండి, ఆటోమేషన్ ఫర్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి? ఇప్పుడు ఏంటి మనకి ఏదైనా సరే ఇప్పుడు ప్రీపెయిడ్ బిల్ కానీ పోస్ట్ పెయిడ్ బిల్ కానీ మనకు జనరేట్ అవుతుంది. ఓకే. లేకపోతే క్రెడిట్ కార్డ్ బిల్ కానీ ఎవ్రీ మంత్ జనరేట్ అయ్యి వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా ఎవరు రెడీ చేయరు. దానికి ఒక ఆటోమేషన్ ప్రాసెస్ చేసి దాన్ని ఇనిషియేట్ చేస్తారు. అంటే ఎవ్రీ మంత్ 31st ఆర్ 30th నీకు బిల్ జనరేట్ అవ్వడం, బేస్డ్ అపాన్ దట్ ఇంటర్వెల్లో అదే అది ఎవరైతే ఆ లూప్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ స్టేట్మెంట్ అనేది జనరేట్ అయ్యి వెళ్ళిపోతుంది అనమాట. అర్థమైందా? అంటే వితౌట్ మాన్యువల్ ఎఫర్ట్, అంటే ఒకరు రాసి మనకి ఇది చేయకుండా ఎవ్రీ మెయిల్కి పంపించకుండా. సో దానివల్ల ఏమవుతుంది, వర్క్ లోడ్ బ్యాలెన్స్ బర్డెన్ అనేది తగ్గుతుంది. అంతే కదా, అదే కదా యూజ్ ఆటోమేషన్ వల్ల. ఓకే. సో సేమ్ ప్రాసెస్లో ఇక్కడ ఏంటంటే ఇంటిగ్రేషన్ విత్ ఆటోమేషన్ వితౌట్ నో కోడింగ్తో వర్క్ ఆటో ప్లాట్ఫామ్ అనేది బిల్డ్ చేశారనమాట. ఓకే. So here is clear low code, no code platform, and WorkCard is an iPaaS platform. What is mean by iPaaS? ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. అంటే ఏంటి, ఇది ఒక ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ ఒక సర్వీస్ కింద మనం ఎస్టాబ్లిష్ చేస్తామంట. అదే సాస్ అని ఉంటుంది, అదేంటో చెప్పగలరా? సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. సాఫ్ట్వేర్ అంటే మనకి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయ్యింది. ఓకే. దాని ద్వారా ప్రాసెస్ ఇప్పుడు మనం బయట బిల్లింగ్ చూసుకున్నాం అనుకోండి, ఏదైనా హోటల్లో అది కానీ మనకు బిల్లింగ్ పడతాడు 2 ఇడ్లీ లేకపోతే ఏదైనా ఇది అడిగితే మనకి చపాతీ ఏదైనా అడిగితే బిల్లు ఇలా కొట్టిస్తారు. అది సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. ఇంటిగ్రేషన్ ఇక్కడ ఏంటంటే 2 కంబైన్డ్ సర్వీసెస్ని ఈక్వల్ చేసుకుని మనం సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తాం అనమాట. దట్ ఈస్ కాల్డ్ ఐపాస్. ఓకే. ఇట్స్ అండ్ ప్రొవైడ్ as క్విక్ యాజ్ వెల్ యాజ్ సింపుల్ వే టు మేక్ సిస్టమ్ కొలాబరేట్ విత్ ఈచ్ అదర్. అంటే ఏంటి, సింపుల్ వేలో మనం ఇంటిగ్రేషన్, మ్యాపింగ్, నెక్స్ట్ ఆటోమేషన్ ఇవన్నీ చేస్తాం అనమాట. ఓకే. ఇట్ విల్ సపోర్ట్ ఆన్ ప్రెమిసెస్ అండ్ క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్. వాట్ ఈస్ మీన్ బై ఆన్ ప్రెమిస్, వాట్ ఈస్ క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్? Is there an idea what is cloud and what is on premises? On premises means within the company. On premises means through the online.
ఆన్ ప్రిమిసెస్ ఇస్ డెడికేటెడ్ సిస్టమ్ అనమాట. అంటే ఏంటి, ఒక సిస్టమ్ ఉంటుంది దాంట్లో క్లౌడ్ మనకి క్లౌడ్ సర్వీసెస్. క్లౌడ్ సర్వీసెస్ అంటే ఏంటి, అది ఎక్కడ క్లౌడ్ అనేది డేటా సెంటర్ ఉంటుంది, దాంట్లో ఒక స్పేస్ లోంచి మనం రన్ చేసుకుంటాం. క్లౌడ్ ఎందుకు ఈ ఎస్. ఈ ఈ నవ్ డేస్ క్లౌడ్ ఎందుకు ఎంత పాపులర్ అయింది? నో ఫిజికల్ సర్వర్స్, అర్థమైందా? ఇక్కడ ఎస్. ఫిజికల్ ఎస్. సర్వర్స్, స్పేస్, నెక్స్ట్ వాళ్ళకి మెయింటెనెన్స్, దానికి ఉన్న ఇవన్నీ కూడా మన పవర్ బ్యాకప్ ఇవన్నీ లేకుండా, ఇప్పుడు లాట్ ఆఫ్ సర్వర్స్ ఉన్నాయి అనుకోండి, దానికి ప్లేస్ కావాలి, దాన్ని మెయింటైన్ చేయడానికి పర్సన్స్ కావాలి. ఓకే, సో అలాగే ఆ, దాని మెయింటెనెన్స్ మళ్ళీ ఉంటాయి కదా, వాటన్ని మెయింటెనెన్స్కి మొత్తం కూడా బోల్డ్ అంత ఎక్స్పెండిచర్ అవుతుంది. సో దాని యొక్క బర్డెన్ రిమూవ్ చేయడానికి క్లౌడ్ అనేది కనిపెట్టు. ఇప్పుడు మన క్లౌడ్ యొక్క ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మన రోజు డైలీ వాడే దాంట్లో ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పగలరా? డైలీ ఏదైనా అమెజాన్ సర్వీస్ అమెజాన్ సర్వీసెస్. అమెజాన్ సర్వీసెస్. యాక్చువల్గా అమెజాన్ అంటే ఇప్పుడు మనం వాడేది అంటే అమెజాన్ ప్రైమ్ వాడతాం, ఎస్. అవునా సార్? అదే ఏడబ్ల్యూఎస్ బోల్డెన్ ప్రాజెక్ట్స్ రన్ అవుతున్నాయి, అదంతా క్లౌడ్ ప్లాట్ఫామ్. ఓకే, అమెజాన్ ప్రైమ్ అనేది కొంత పార్ట్ అనమాట, క్లౌడ్లో కొంచెం స్పేస్ తీసుకుని వాడు అమెజాన్ ప్రైమ్ అనేది క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్ కింద రన్ చేస్తున్నాడు. అలాగే బోల్డ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, అవన్నీ కూడా ఏడబ్ల్యూఎస్ సర్వర్స్కి కనెక్ట్ అయి ఉంటాయి. సో వాటికి డేటా సెంటర్స్ ఒక ఎక్కడెక్కడ ఉంటాయి, నార్త్ రీజియన్ ఇది ఇది ఉంటుంది. సో అన్నిటి దగ్గర ఉండవు అనమాట. సో దానివల్ల మెయింటెనెన్స్ తగ్గుతుంది, ఆ, వాడికి ఖర్చు కూడా తక్కువ అవుతుంది. ఓకే, సో మనం ఏదైనా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకోండి, ఒక సైట్ రన్ చేయాలనుకో, ఏడబ్ల్యూఎస్కి డైరెక్ట్గా మనం పర్చేస్ చేసుకుని దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు, ఈజీ అయిపోతుంది. అంతేగాని ఒక స్పేస్ తీసుకోవాలి మళ్ళీ ఇవన్నీ చేయక్కర్లేదు అనమాట. సో డిఫరెన్స్ అది. ఆన్ ప్రిమిసెస్ డెడికేటెడ్ సిస్టమ్. ఇప్పుడు మన సర్వర్లు, ఇప్పుడు నా ల్యాప్టాప్ ఉందంటే డెడికేటెడ్, దీంట్లో ఉన్న సాఫ్ట్వేర్స్ నేను యూజ్ చేసుకోవాలి, దీని మెయింటెనెన్స్, దీని యొక్క అంతా కూడా మనమే చూసుకోవాలి. ఓకే, సో మనకి ఓవరాల్గా మనకి ఈ వర్క్ యాటోలో ఉండేది ఏంటంటే రెసిపీస్ క్రియేట్ చేయడం, రెసిపీ మెయింటెనెన్స్. సో రెసిపీ మనం బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ అంటాం ఈ ఫోరిట్ని కలిపి. ఓకే, దీంట్లో ఉండేది ఏంటంటే కనెక్టింగ్ టు యాప్స్, ట్రిగ్గర్ అండ్ యాక్షన్. ఓకే, ఈ త్రీ కాంబినేషన్ మనం ఒక రెసిపీ అంటాం. మామూలుగా జనరల్గా రెసిపీ అంటే మీనింగ్ ఏంటి? జనరల్ వర్డ్స్లో మనం బయట ఎక్కువగా వాడదాం అంటాం. Process of preparing anything. ప్రాసెస్ ఆఫ్ ఎనీథింగ్, దేని పర్పస్? ఫుడ్ పర్పసే కదా. Yeah. యా, ఫుడ్ రెసిపీ అంటాం మనం. ఓకే, సో దాని ఫుడ్ రెసిపీ అంటే దాంట్లో ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ సమ్ ఐటమ్స్. ఓకే, సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రెసిపీ ఉంటుంది. ఓకే, అదే కదా, ఒక్కొక్క బిర్యానీ ఉందనుకో, ఒదుకున ఒకలా ఉంటుంది, ఒదుకున ఒకలా ఉంటుంది. కానీ అందరూ ఇచ్చేసి ఒకటే, కానీ రెసిపీ సమ్ చేంజెస్ ఉంటాయి ఈ క్వాంటిటీ ఆఫ్ అంటే. అలాగే ఇక్కడ ఏంటంటే ట్రిగ్గర్, యాక్షన్, కనెక్టింగ్ టు యాప్స్, ఈ 3 పాయింట్స్ మీదే ఓవరాల్గా మనకు వర్కౌట్ అనేది ఈ రెసిపీ బిల్డింగ్స్లో మనకు వస్తుంది అనమాట, వర్క్ ఫ్లో అనేది జనరేట్ అవుతుంది. సో వాట్ ఈస్ మీన్ బై ట్రిగ్గర్? ఇక్కడ వెరీ సింపుల్ ఫార్మేట్లో ఉంటాయి వర్డ్స్ అన్నీ కూడా. ట్రిగ్గర్ అంటే ఏంటి? ఎనీ ఐడియా? Hit చేయడం, like schedule చేయడం. హిట్ చేయడం. సో హిట్ చేయడం అంటే విచ్ వేస్ అంటే ఇప్పుడు ఏంటంటే ఈవెంట్స్ ఉంటాయి. ఇప్పుడు సంథింగ్, ఇప్పుడు మనం ఒక గూగుల్ షీట్ తీసుకున్నాం, ఒక రో ఇన్సర్ట్ చేస్తాం అనుకోండి, ఎంప్లాయీ నేము, నెంబరు, ఓకే, అడ్రస్, శాలరీ అన్ని. అంటే అక్కడ ఇన్సర్ట్ చేసాం అంటే ఏం చేసాం మనం? యాడ్ చేస్తాం, అదొక ఈవెంటే కదా. లేదు, అదే ఫీల్డ్లో ఒక కాలం సాలరీ అనేది మళ్ళీ మాడిఫై చేసాం, అదేంటది? అప్డేట్ ఈవెంట్. ఓకే, సో అలా న్యూ ఆర్ అప్డేట్ చేసినప్పుడు అది ఒక్కొక్క ఈవెంట్ అనమాట. ఓకే, ఆ ఈవెంట్ ట్రిగ్గర్ పాయింట్ కింద తీసుకుని, అంటే ఏంటి, మనకు సేల్స్ ఫోర్స్లో ఒక రికార్డ్ క్రియేట్ అయింది, లేదా గూగుల్ షీట్లో ఒక రికార్డ్ క్రియేట్ అయింది, అప్పుడు ట్రిగ్గర్ అవ్వమని చెప్పేసి మనం ఇనిషియేట్ చేస్తాం అనమాట వర్క్ యాటోలో. అప్పుడు ఏమవుతుంది, ఆ డేటా వచ్చి వర్క్ యాటోకి వస్తుంది, వర్క్ యాటో నుంచి యాక్షన్. ఓకే, సో ఫ్లో ఎలా ఉంటుందంటే,
ఇక్కడ ఏమవుతుందంటే ఒక న్యూ అప్డేటెడ్ రో ఒక అప్లికేషన్లో జరిగింది. ఓకే, ఇది గూగుల్ షీట్లో జరిగింది అనుకుందాం. ఓకే, అయినప్పుడు ఆ డేటా అంతా కూడా వర్కాటోకి వస్తుంది. సో వర్కాటో నుంచి ఈ రిమైనింగ్ ఇక్కడ ఏదో సేల్స్ ఫోర్స్ అప్లికేషన్ ఉంది. సో దీనికి మనం ఏంటి ఈ డేటాని అంతా కూడా సర్వ్ చేయాలి త్రూ యాక్షన్. అంటే ఇక్కడ ఏమవ్వాలి, అప్డేట్ అవ్వాలి, లేకపోతే యాడ్ అవ్వాలి, ఇన్సర్ట్ అవ్వాలి. అది యాక్షన్ అన్నమాట, యాక్షన్ పార్ట్. ఓకే, సో దీస్ టైప్ ఆఫ్ యాక్షన్స్ అన్నీ కూడా వీళ్ళు ఏఐ చేసి ఇచ్చారనమాట. అంటే ఇక్కడ కోడింగ్ ఉండదు. న్యూ అప్డేటెడ్ రో అంటే క్లిక్ చేయడం తీసుకుంటుంది, వర్కాటోకి వస్తుంది. ఇన్ బిట్వీన్ మనకి ఏం కావాలి, ఈ గూగుల్ షీట్కి కానీ సేల్స్ ఫోర్స్కి కానీ వర్కాటోకి మిడిల్ ఏం కావాలి, ఇక్కడ నుంచి మనకు గూగుల్ షీట్ నుంచి డేటా వర్కౌట్కి రావాలండి. జస్ట్ ఇక్కడ నుంచి నేను ఎల్బీ నగర్ వెళ్ళాలి JN2 నుంచి. ఓకే, సో ఎలా వెళ్తాం, మెట్రోలో వెళ్తాం లేకపోతే అది మెట్రోలో వెళ్తాం. ఓకే, సో అదేంటి, మెట్రో అనేది కనెక్టివిటీ అన్నమాట. అంతే కదా, ఇప్పుడు బస్సులో వెళ్ళినా మనం మెట్రోలో వెళ్ళినా దేని కనెక్టివిటీ అనేది ఇంపార్టెంట్, ఏ విధంగా వెళ్ళాం అనేది కాదు. ఓకే, సో దీనికి కనెక్టివిటీ ఉంటే వర్కౌట్కి డేటా అనేది ఫ్లో అవుతుంది. మళ్ళీ దీనికి ఉంటే కనెక్టివిటీ ఇక్కడ నుంచి డేటా ఫ్లో అవుతుంది. అంతే కదా, సో అదే థర్డ్ ఆప్షన్ మనకి ఇక్కడ ఇచ్చింది, కనెక్షన్ టు యాప్స్. ఓకే, సో ఈ యాప్స్ సో ఆల్మోస్ట్ 2000 అప్లికేషన్స్కి వాళ్ళు అన్నీ ఎస్టాబ్లిష్ చేసి పెట్టేశారు. అవి మీరు చూస్తారు. ఓకే, దీంట్లో ఉన్న క్యూలెస్ ఫీచర్స్ ఏంటంటే సింపుల్ యూఏ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. కాపీ పేస్ట్ యాక్షన్, మనం ఒక యాక్షన్ రాసాం అనుకోండి, దాన్ని మళ్ళీ కాపీ పేస్ట్ ఈజీగా Ctrl+C Ctrl+V టైప్లోనే వాడతాం. ఓకే, ఎజాలిటీ విత్ ఆటో వెర్షనింగ్. ఆటో వెర్షనింగ్ అంటే ఏంటంటే, సపోజ్ ఆటో వెర్షనింగ్ అంటే సో ఎవరైనా ఒక కోడ్ రాశారండి, ఒక ఇంప్లిమెంట్ చేశారు. ఓకే, దానికి మళ్ళీ ఒక బగ్ కానీ లేకపోతే ఒక ఎన్హాన్స్మెంట్ ఫీచర్ కానీ యాడ్ అయింది. సో ఇంకా ఫీచర్ యాడ్ అయింది, ఇంకా డెవలప్ చేశారు. సో అప్పుడు వెర్షన్ చేంజ్ అయినా అవుతుంది కదా. సో రిమైనింగ్ ఏమైనా చూసుకుంటే ఎక్లిప్స్ ద్వారా కానీ, ఓకే, సమ్ అదర్ టూల్స్ కానీ, గిట్ హబ్ ద్వారా కానీ దాన్ని మళ్ళీ పుల్ చేసి పుష్ చేసి అన్నీ చేయాలి. అవునా. సో మామూలుగా జనరల్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలనుకోండి, మనకి సాఫ్ట్వేర్ అప్డేట్ అని వస్తుంది మొబైల్లో. ఓకే, వచ్చిందండి ఎప్పుడైనా సాఫ్ట్వేర్ అప్డేట్? వచ్చింది. సో వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, దాని మీద క్లిక్ చేస్తాం, అది ఇన్స్టాల్ అయ్యి రీబూట్ అయ్యి మళ్ళీ వచ్చేస్తుంది. ఏం జరుగుతుంది అక్కడ, ప్యాకేజ్ మొత్తం ఏం జరుగుతుంది అంటే దానికి ఏమన్నా బగ్ ఫిక్స్ అయినా ఉండాలి, లేకపోతే ఏదైనా ఫీచర్ యాడ్ చేసినా ఉండాలి. ఈ రెండిట్టు అప్పుడే మనకు వెర్షన్ చేంజ్ చేస్తారు. అప్పుడు 1.12 బిల్డ్ ఉన్నది అనుకోండి, 1.14 బిల్డ్ 3 అలా వెర్షన్ చేంజ్ చేసుకుంటే వెళ్తూ ఉంటారు. అవునా. సో ఇక్కడ ఏంటంటే వర్కాటోలో ఆటో వెర్షన్, మనం ఏమైనా రెసిపీని క్రియేట్ చేసి అంతా చేసిన తర్వాత మళ్ళీ మాడిఫై చేస్తాం అనుకోండి, సో నెక్స్ట్ వెర్షన్ కింద అదే ఆటోమేటిక్గా తీసుకుంటుంది, మనం ఏం చేంజ్ చేయక్కర్లేదు. ఓకే, అలాగని ప్రీవియస్ వెర్షన్స్ ఏం పోవు, మళ్ళీ రీస్టోర్ చేసుకోవచ్చు ప్రీవియస్ వెర్షన్స్ అన్నీ కూడా. అంటే 1.0 అన్నది 1.1 అవుతుంది, 1.2 అవుతుంది. ఓకే, 1.2 వర్క్ అవ్వలేదు, అప్పుడు ఏం చేస్తాం, 1.1 వర్క్ అవుతుంది, దాన్ని రీస్టోర్ చేసుకోవచ్చు. ఓకే, వితౌట్ ఎనీ టూల్ ఆటో వెర్షనింగ్ అనేది దీంట్లో యాడెడ్ ఫీచర్ అనమాట. ఓకే, అందులో లాస్లెస్ పాస్ అండ్ రిజ్యూమ్, అదేంటి దీంట్లో మనం ఏం సేవ్ చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా అది సేవ్ అయిపోతుంది. ఓకే, మళ్ళీ రిజ్యూమ్ చేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే ఎస్పెషల్లీ ఇన్బిల్ట్గానే ఆ లాక్స్ ఇచ్చాడు మనకు, లినక్స్ సర్వర్స్ కానీ కానీ కనెక్ట్ అయ్యి PS-EF గ్రెప్ ఎలాంటి ఆప్షన్స్ ఏం వాడకుండా, కమాండ్స్ వాడకుండా లాక్స్ అన్నీ కూడా యూఏలోనే కనిపిస్తాయి మనకి, జస్ట్ ఫిల్టర్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, అండ్ మోర్ ఎవర్ కమ్యూనిటీ రెసిపీస్. వాట్ ఈస్ మీన్ బై కమ్యూనిటీ? సో ఎవ్రీ టెక్నాలజీకి ఒక కమ్యూనిటీ ఉంటుంది. జావా అని కమ్యూనిటీ, .NET, అలాగే SAP. ఎందుకు ఈ కమ్యూనిటీ మెయింటైన్ చేస్తారు? కమ్యూనిటీ ఫారమ్స్ అంటాం కదా. ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవడానికి ఏమైనా ఉంటే ఇక్కడ ఏంటంటే డౌట్స్ క్లియరేషన్ మనకేం రాలేదు. ఓకే, సో ఆ ఫార్మ్లో SAP ఉందనుకోండి, దానికి ఫార్మ్స్లోకి వెళ్ళి మనం లాగిన్ అయ్యి ఫలానా డౌట్ నాకు ఇది రావట్లేదంటే వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉంటారు దాంట్లో, సో వాళ్ళు
దాంట్లో ఉన్న ఎవరొకళ్ళు మనకి రిప్లై ఇస్తారనమాట. డెడికేటెడ్గా కమ్యూనిటీ ఫారమ్స్ కొంతమందిని మెయింటైన్ చేస్తారు, హై లెవెల్ ఎక్స్పర్ట్స్ అనమాట. వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు కూడా ఉంటారు, అందరూ కమ్యూనిటీ ఉంటారు. సో ఎవరొకళ్ళు మనకి సజెషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అలాగే దీంట్లో ఏంటంటే కమ్యూనిటీ రెసిపీస్ అంటే ఆల్రెడీ ఇన్బిల్డ్ చేసి సో మెనీ కమ్యూనిటీ రెసిపీస్ దీంట్లో పెట్టారనమాట. జస్ట్ మనం డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఎలాగా యాజ్ పర్ ద రిక్వైర్మెంట్, మీ రిక్వైర్మెంట్కి అది మ్యాచ్ అయింది అనుకోండి, దాన్ని డౌన్లోడ్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో దీంట్లో ఏంటంటే రూబీ బేస్డ్ 300 ఫార్ములాస్ ఇంప్లిమెంట్ చేశారు. అంటే జస్ట్ మనం ఏంటంటే ఒక సింగిల్ లైన్ ఉంటుంది. ఓకే. దాన్ని మనం ఆ 300 ఫార్ములాస్ని మనం ఇన్సర్ట్ చేయగానే దాని సింటాక్స్ అదే చెప్పేస్తుంది, కింద ఆటో పాపప్ అయిపోతుంది. ఓకే. దాన్ని బట్టి మనం చేస్తాం అంటే యాడ్ చేయడానికి కానీ, సబ్ట్రాక్షన్ కానీ, స్ట్రింగ్ కన్వర్షన్స్ కానీ, స్ట్రింగ్ డివైడ్ కానీ, లేకపోతే స్పేసెస్ తీసేయడానికి కానీ, ఇలాగా 300 ఫార్ములాస్ ఇన్బిల్డ్గా ఉంటాయి. ఓకే. వాటిని మనం యూజ్ చేసుకోవచ్చు. అన్ని సింగిల్ సెంటెన్స్లోనే ఉంటాయి. ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సింటాక్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఓకే. సో మామూలుగా యాడింగ్ ఫార్ములా ఎలా ఉంటుంది, మనకి ఇన్పుట్ నుంచి వచ్చేది ఏ అనేది ఒక ఇంటీజరు, బి అనేది ఒక ఇంటీజర్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఫార్ములా మోడ్లోకి వెళ్ళి A+B అంతే, ఆ టైప్లో ఉంటుంది అనమాట. ఫార్ములాని కొడితే మనకి A+B 10 అది 20 ఇది అనుకోండి 30 చూపిస్తుంది అవుట్పుట్. అంత కూలెస్ట్గా దీన్ని రెడీ చేశారనమాట. ఓకే. సో దీంట్లో 2500 అప్లికేషన్స్ వరకు ఇంప్లిమెంట్ చేశారు. ఇవన్నీ కూడా మీకు వర్కౌట్ యూఏలో కనిపిస్తాయి. ఓకే. దీంట్లో ఉన్న వర్కౌట్ సక్సెస్ సెంటర్ అని ఉంటుంది. ఓకే. దీంట్లోకి మనం కానీ సపోర్ట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట. 10 మినిట్స్ 15 మినిట్స్లో కూడా రిప్లై వస్తుంది. ఏదైనా మనకు టికెట్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా వర్కౌట్ సెంటర్ డైరెక్ట్గా సెండర్స్ టికెట్ కొడితే సారీ, ఓకే, ఆల్ రిజల్యూషన్ అనేది చాలా ఫాస్ట్ వేలో ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు అదే IBM అప్లికేషన్స్ కానీ వేరే ఉన్నాయి అనుకోండి, మనం అక్కడ రేట్ చేయాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది వేరే వాటికి. ఓకే. ఆ ప్రాసెస్ కాకుండా వాళ్ళు ఎప్పుడు ఒక 4 డేస్ తర్వాత 5 డేస్ తర్వాత రిప్లై రావచ్చు. ఇక్కడ అలా కాదు, చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఓకే. విత్ ఇన్ డేలోనే కంప్లీట్ అయిపోతుంది. సో మీరు కావాలంటే దీన్ని చెక్ చేయండి, వర్కౌట్ సపోర్ట్ సెంటర్. ఓకే. సో ఓవరాల్గా ఇప్పుడు ఏంటంటే MuleSoft అంతా కూడా వర్కౌట్కి మైగ్రేట్ చేస్తున్నారు అన్నమాట ప్రాజెక్ట్స్. ఎందుకంటే ఈజీ వేగా ఉంది కాబట్టి త్వరగా. ఇక్కడ ఏంటంటే ఫాస్టర్ సో ఫాస్ట్ కావాలి కాబట్టి దీని బదులు ఇది బస్ స్టాండ్ మంది రేటింగ్ అయితే ఇలా ప్రొవైడ్ చేసేది. ఓకే. అరౌండ్ 17,000 కస్టమర్స్ వీళ్ళు గ్యాప్చర్ చేశారు. ఈ అందరూ కూడా వాళ్ళ క్లయింట్సే. ఓకే. ఆల్రెడీ ఇన్బిల్డ్గా 12,000+ కనెక్టర్స్ని ఆల్రెడీ వాళ్ళు చేసి పెట్టారు, క్లౌడ్ ఆర్ ఆన్ ప్రిమిసెస్ ఏదైనా. 5 lakh కమ్యూనిటీ ఆటోమేషన్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఓకే. 150 బిలియన్ ఇది ఇంకా. సో మీకు జాబ్స్ ఎలా ఉన్నాయనేది ఒకసారి నౌకరీలో చెక్ చేసుకోండి. ఓకే. చెక్ చేసుకుని 3+ ఎడితే ఇప్పుడైతే కాల్స్ బాగానే ఉన్నాయి. కాగ్నిజెంట్, టెక్ మహేంద్ర, ఇంకా TCS కూడా ఉన్నట్టున్నాయి. TCS ఇప్పుడైతే బాగానే ఉన్నాయి ఓపెనింగ్స్. ఓకే. సో బయట కూడా చెక్ చేసుకోండి. ఓకే. మనకి ఏంటంటే 3 ఏంటంటే సాటర్డే సండే మీకు కన్వీనియంట్ అంటే నాదైతే 7 to 10 ఈవినింగ్ అనుకుంటున్నాను, లేదు మార్నింగ్ కావాలంటే ఆ టైం మీరు ఒకసారి రమేష్ గారితో చెక్ చేయండి. ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఒకసారి నేను UA ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో అప్డేట్ వర్కౌట్ అని కొడితే మనకు లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది. సో ఇదే మన వర్కౌట్ ఈ యొక్క UA. దీంట్లో ప్రాజెక్ట్స్, డాష్బోర్డ్, కమ్యూనిటీ లైబ్రరీ, ప్లాట్ఫాము, టూల్స్, వర్క్ స్పేస్ అడ్మిన్, మై ప్రొఫైల్, లాగౌట్. సో మన ప్రాజెక్ట్స్లో రెసిపీస్లో నేను చెప్పిన విధంగానే ఉంటుంది. సో రెసిపీ నేమ్, సో ట్రిగ్గర్ ఫ్రమ్ యాప్, సో లొకేషన్,
సో దీంట్లో మనకి ఏం పార్ట్స్ ఉన్నాయి చూడండి, ట్రిగ్గర్, యాక్షన్. అర్థమైందా మీకు? 2 ఉంటాయని చెప్పాను కదా, ట్రిగ్గర్, యాక్షన్ ఉంటాయి. ఓకే, ఇన్బిల్ట్గా మనం ఎన్నైనా రన్ చేసుకోవచ్చు యాక్షన్స్. సో దీంట్లో ఏ అప్లికేషన్ మనకు కావాలి, సో గూగుల్ షీట్ అనుకోండి, గూగుల్ షీట్. లేదు సేల్స్ ఫోర్స్ నుంచి ట్రిగ్గర్ అవ్వాలి. ఈవెంట్ అంటే ఇందాక ఏంటో చెప్పాను కదా సార్, గూగుల్ షీట్ తీసుకుంటున్నాను నేను. సో ఇవన్నీ కూడా ఈవెంట్సే, ఆల్ ట్రిగ్గర్స్ అన్నమాట. అంటే న్యూ రో ఇన్ షీట్, దీని మీనింగ్ ఏంటి? ట్రిగ్గర్స్ వెన్ ఏ రో ఈజ్ యాడెడ్ టు షీట్. ఇది ఇన్బిల్ట్ గా ఆల్ బిల్డ్ చేసింది అనమాట. ఓకే, ఇక్కడ చూసారా, ఇవన్నీ కూడా ట్రిగ్గర్సే. న్యూ రో ఇన్ షీట్, మై డ్రైవ్. ఓకే, అలాగే న్యూ ఆర్ అప్డేటెడ్. సో ఈ ట్రిగ్గర్స్. సో ఇది ఎవ్రీ అప్లికేషన్స్కి డిఫర్ ఉంటుంది అనమాట. సేల్స్ ఫోర్స్ తీసుకున్నారు అనుకో, సో న్యూ అప్డేటెడ్ రో. ఇంకా ఉన్నాయి కస్టమ్ యాక్షన్, అంటే ఈ కాకుండా మనం ఏమన్నా వేరేగా బిల్డ్ చేద్దాం అన్నప్పుడు ముందుకు ఈ డాట్స్ వస్తుంది. ఓకే, ఈ కాకుండా ఉన్నప్పుడు కస్టమ్ యాక్షన్ అని ఒకటి ఉంటుంది. సో డిలీట్ రికార్డ్, ఎక్స్పోర్ట్ న్యూ రికార్డ్స్, మానిటర్ చేంజెస్ ఇన్ రికార్డ్, న్యూ అవుట్బౌండ్ మెసేజ్, ఇవన్నీ కూడా ట్రిగ్గర్ ఐటమ్సే. సో గూగుల్ షీట్కి ఓన్లీ 2 ఉన్నాయి. దీన్ని చూసారు ఎన్ని ఉన్నాయి? షెడ్యూల్ రికార్డ్ యూజింగ్ ఎస్క్యూఎల్ క్వరీ, వేర్ క్లాస్, ఇలాగా. సో దీనికి కనెక్ట్ అవ్వాలంటే కనెక్టివిటీ కావాలి. సో న్యూ రో అండ్ గూగుల్ డ్రైవ్ తీసుకున్నాను. సో కనెక్షన్, సో కనెక్టివిటీ అనేది ఏ విధంగా అవుతుంది? న్యూ కనెక్షన్. సో దీంట్లో 3 టైప్స్ ఉంటాయి. ఓఆర్ 2.0 సర్వీస్ అకౌంట్ ఉన్నాయి. మిగతా అప్లికేషన్స్కి వేరే స్పెసిఫిక్గా ఉంటుంది, టోకెను అవన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే, సో సైన్ ఇన్ విత్ గూగుల్ కొడితే ఇప్పుడు ఏం అడుగుతుంది మనకి? యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది అనమాట. సో ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తే కనెక్టివిటీ అనేది వర్క్ అయ్యేటకు దీనికి ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఎలా కాదని అడుగుతుంది, ఎలా. సో మన గూగుల్ షీట్కి దీనికి కనెక్టివిటీ అయిపోయింది. ఇప్పుడు సెటప్ ఉంటుంది అనమాట. సో ఏ షీట్ నుంచి అవ్వాలి? సో మనకి ఆ గూగుల్ షీట్ ఉన్నది మొత్తం రీడ్ చేసేస్తుంది. సో ఫర్ సపోజ్ నేను ఈ అకౌంట్ తీసుకున్నాను కాబట్టి వర్క్ ఏమో దీంట్లో ఉన్న షీట్స్ అన్నీ కూడా మనకి డిస్ప్లే చేస్తుంది. సో జియో ఎంప్లాయ్, సేల్స్ ట్రాన్సాక్షన్స్, ఈ షీట్స్ అన్నీ ఉన్నాయి, ఇక్కడ డిస్ప్లే చేస్తుంది మనకి. ఇక్కడ ఉన్నదంతా రీచ్ చేసేస్తుంది అనమాట వన్స్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయనండి. అర్థమైందా మీకు? దాంట్లో ఏ షీట్, సేవింగ్స్ ఆర్ కరెంట్, సో ఏ ఫీల్డ్స్, సో అంతే. ఇది ట్రిగ్గర్ పాయింట్. అంటే ఈ గూగుల్ షీట్లో ఈ కనెక్టివిటీ ద్వారా ఐసిఐసిఐ అకౌంట్ అనే స్ప్రెడ్ షీట్లో సేవింగ్స్ కరెంట్ అకౌంట్లో ఏదైనా న్యూ రో ఇన్సర్ట్ అయినప్పుడు వెంటనే ట్రిగ్గర్ అవుతుంది అనమాట. సో ట్రిగ్గర్ అయ్యి యాక్షన్ బాట్కి వెళ్తుంది. సో ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి దీన్ని? సో సేల్స్ ఫోర్స్కి నేను ఇన్సర్ట్ చేయాలి, లేకపోతే జీమెయిల్కి పంపించాలి. సో సెండ్ ఎన్ ఈమెయిల్, సో కనెక్షన్. నెక్స్ట్ సెటప్ టు అడ్రస్, సబ్జెక్ట్, శాంపిల్. ఓకే, సో ఏం ఇన్సర్ట్ చేయాలి? సో దీంట్లో కస్టమర్ నేము, ఎక్కడి నుంచి వచ్చినాయి అన్నీ? గూగుల్ షీట్ నుంచి వచ్చినాయి. ఈ డేటానంతా కూడా నేను ఏం చేస్తున్నా? జీమెయిల్కి పంపిస్తున్నా, ఈరోజు అకౌంట్ అన్నట్టు. దీంట్లో మ్యాపింగ్ ఎలా ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ డేటా అంతా కూడా ఇక్కడ అవుతుంది. ఎవరన్నా ఒక మెయిల్ అడ్రస్ చెప్పండి, దాన్ని సీసీలో పెడతా. సీసీ ఫీల్డ్ రాలేదు కదా,
ఓకే, సిసి అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇంకా ఆ మొత్తం ఆల్మోస్ట్ అంతా ఏమనుకో కూడా అదే రీడ్ చేసేస్తుంది అనమాట. ఏదైనా శాంపిల్ మెయిల్ అడ్రస్ ఇవ్వండి, వాళ్ళకి కూడా మెయిల్ వస్తుంది. చాట్లో పింగ్ చేయండి. హలో. ఓకే. సో సేవ్. సో టెస్ట్ రెసిపీ. సో మనం ఇప్పుడు ఒక రెసిపీని బిల్డ్ చేస్తాం. ఎంత 2 minutes 3 minutes పెట్టిందా? ఇక్కడ గూగుల్ షీట్కి జీమెయిల్కి ఇంటిగ్రేషన్ చేస్తాం మనం. ఇస్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? సో నాకు మెయిల్ వచ్చింది. సేమ్ వే ఓకే, ఇక్కడ డాటా లేదనుకుంటా, ఓన్లీ 1 CB ఇచ్చింది. సో గూగుల్ షీట్లో మనం చెక్ చేస్తే ఐసిఐసిఐ ఏం తీసుకున్నాం మనం? ఐసిఐసిఐ అకౌంట్స్ కదా, ఓన్లీ 1 ఉంది కాబట్టి. సో సెకండ్ టైం ట్రిగ్గర్ చేస్తాం అనుకోండి, ఇంకొక వస్తుంది అనమాట. సో సెకండ్ రో మనకు డిస్ప్లే చేస్తుంది. వచ్చిందా? సందీప్ అనేది ఇక్కడ గూగుల్ షీట్లో ఉన్న ఈ డేటా అంతా కూడా ఇది ఇక్కడ రీడ్ చేసి ఇక్కడ పంపించింది. గాట్ ఇట్? మీకు వచ్చిందా దీప్తి గారికి? సో ఇప్పుడు ఏదైనా న్యూ రో ఇన్సర్ట్ అయినప్పుడు ఈ 2 ట్రాన్సాక్షన్స్ తర్వాత ఇది ఆగిపోతుంది అనమాట. సో నేను 2 times ట్రిగ్గర్ చేశాను. ఇదేంటంటే ఇన్బిల్ట్గా టెస్ట్ చేస్తున్నాను నేను. ఓకే, టెస్టింగ్ ఇస్ పాస్, దెన్ లైవ్లో పెడతాం అనమాట దీన్ని. సో సెకండ్ వస్తుంది. సో సురేష్ది వచ్చింది. ఇవన్నీ కూడా న్యూ రో కింద తీసుకుంటుంది కాబట్టి ఓకే, రమేష్ కూడా వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ న్యూ రో ఏమీ లేదు. సో నేను ట్రిగ్గర్ చేసిన ఇట్స్ లుకింగ్ ఫర్ ట్రిగ్గర్ ఈవెంట్. ఎందుకని? కుడెంట్ ఫైండ్ ఏ ట్రిగ్గర్ ఈవెంట్ వీల్ చెక్ అగైన్ ఇన్ 29 minutes. ఎందుకని? ఇక్కడ లేదు డేటా. న్యూ రో ఇన్సర్ట్ అయినప్పుడు మాత్రమే ఇది ట్రిగ్గర్ అవ్వమని చెప్తున్నాను అన్నమాట. అర్థమైందా? సో నేను ఇదే రమేష్ 1 అని తీసుకున్నాను, అంటే ఇది న్యూ రో. ఓకే, ఇప్పుడు చెక్ నో కొట్టాం అనుకోండి, ఆ డేటా వస్తుంది. ఎందుకని? మనం ఇచ్చిన ట్రిగ్గర్ ఈవెంట్కి అది మ్యాచ్ అయింది కాబట్టి. సో ఇదేమన్నా అప్డేట్ చేసాం అనుకోండి, రాదు. ఎందుకంటే మనం ఈవెంట్ ఏం తీసుకున్నాం? ఓన్లీ న్యూ రో తీసుకున్నాం. దీంట్లో ఏం చేంజ్ చేసినా రాదు. అదే న్యూ అప్డేటెడ్ తీసుకున్నాం అనుకోండి, ఇది అప్డేటెడ్ అయితే ఆ రో వెళ్తుంది. ఓకేనా? సో ఇది పాస్ అయింది కాబట్టి మనం దీన్ని లైవ్లో పెడతాం అనమాట. ఎగ్జిట్ ఇన్బిల్ట్గా మనం చేస్తున్నప్పుడు స్టార్ట్ రెసిపీ లైవ్. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఎవ్రీ 30 minutesకి ఇది ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది లైవ్లో పెట్టాం మనం రెసిపీ క్రియేట్ చేసి. సో ఆ ఎక్సెల్ షీట్లో అక్కడ ఏదైనా న్యూరో ఎవ్రీ 30 minutesకి చెక్ చేసుకుంటూ ఉంటుంది. లేదా దీన్ని షెడ్యూల్ చేయొచ్చు, లేకపోతే ఆటోమేషన్ చేయొచ్చు. ఓకే, సో ఎవ్రీ ట్రాన్సాక్షన్ విల్ క్రియేట్ 1 జాబ్. సో ఏం డేటా వచ్చింది, ఇవన్నీ కూడా ఏ డేటా వెళ్ళింది అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఓకే, ఎనీ డౌట్స్? డౌట్స్ ఉన్నాయండి? లేవండి. సో విల్ కంటిన్యూ టుమారో. ఓకే.
Tomorrow at what time? టుమారో 7 సేమ్ టైం 7 కనెక్ట్ అవుదాం. Okay. ఓకే, థ్యాంక్ యూ ఆల్.